మెయిన్ ఈ దినము వర్తమానం అందించుటకు దాస్ బాబు గారు మన మధ్యలోనికి రావాల్సి ఉండెను. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, కారణం ఏమిటో తెలియలేదు. ఏదేమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని వాక్యము పరిశుద్ధ లేఖనములను పరిశీలించి ధ్యానించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47 వచనం నుండి 51 వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47 నుండి 51 వరకు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇక్కడ వారక్కడ తలలు వంచుగా కన్నులు మూసుకొని ప్రభు తట్టు మన హృదయములను ఎత్తి పట్టుకుందాం. ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా గొప్ప పరలోకపు తండ్రి, దావీదు గొలియాతును ఎదిరించే సందర్భము పరిశుద్ధ లేఖనములను చదువుకున్నాం. లేఖనములను గ్రహించుటకు మాకు శక్తి చాలదు, మాకు జ్ఞానము చాలదు. నీవే వివరించగోరుతున్నాం. మా మంచి బోధకుడు అయిన యేసయ్య, నీవే మాట్లాడమని, బోధపరచమని, గుణపరచమని, సమస్త మహిమ ఘనత స్తుతి స్తోత్రములు ప్రభావంలో అధికారము ఆధిపత్యము మీకు ఆరోపించుకుంటూ చిన్న ప్రార్థన మనవి మా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు. ఈ దండు వారందరూ తెలుసుకోవాలి, యుద్ధం యెహోవాదే. నేతగాని ఈటే పట్టుకొని ముందు సేవకుడు నడుస్తుండగా బలాఢ్యుడు శూరుడైన కొండ వంటి గొలియాతు ఉపయోగించిన యుద్ధోపకరణములను చదివితే ఒళ్ళు గగురు పాటు పోస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. తాలు 6,000 తులములు గలది. ఖడ్గము, కవచము, రాగి శిరస్త్రాణము, యుద్ధోపకరణములు నిజముగా చదివినప్పుడు భయము కంపితులమవుతాం. అలాంటి శూరుడు, అలాంటి వీరుడు
పడుచువాడు యవనుడు దావీదు ఎదుర్కొనుట. దావీదు నమ్మకం ఏమిటంటే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు అని సంగతి ఈ దండు వారందరూ తెలుసుకోవాలి. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధమాడుటకు సైన్యములకు అధిపతి యెహోవా దిగి వచ్చి ఉన్నాడు. ఆయనే యుద్ధమాడతాడు. ఆయనే ఇశ్రాయేలు పిల్లలకు జయం అనుగ్రహిస్తాడు అని జనులందరూ దండువారందరూ తెలుసుకోవాలి. కత్తులు ఈటెల చేత దేవుడు యుద్ధమాడువాడు కాడు. ఏలా లోయలో 5 రాళ్ళు దొరికాయి. ఏలా లోయ 5 రాళ్ళు, 5 గుండ్రటి రాళ్ళు, 5 ధర్మశాస్త్రమునకు సాదృశ్యం. ధర్మశాస్త్రము 5 కాండములకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమునకు సాదృశ్యం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ, కింద భూమి మీద కానీ, సముద్రంలో కానీ మీరు ఏ రూపమును ఏ ఆకారమును దేవుడుగా కొలవకూడదు. మిమ్మను ఇనుప కాడి కింద ఐగుప్తు ఇనుప కొలమిలో నుండి విడిపించిన దేవుడను నేనే. మీరు నాకు మాత్రమే భయపడుతూ, నాకు మాత్రమే భయపడుతూ ఉండాలి. మొదటి ఆజ్ఞ, మొదటి రాయి, ధర్మశాస్త్రములోని మొదటి రాయి. వడిసెల మిగుస్తుంది, వడిసెల రాయి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. జీవము గల దేవుని సేనలు తిరస్కరించువాడు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, సున్నతి లేనివాడు. పౌరుషము రోషము రగిలింది దావీదులో. దావీదు ఉనికి చూసుకోలేదు. దావీదు ఉనికి చూసుకోలేదు. పసితనము చూసుకోలేదు. బాల్య దశను చూసుకోలేదు. చూసిందల్లా ఎవడు సున్నతి లేనివాడు, జీవము గల దేవుని సేనలను తిరస్కరించువాడు ఎవడు ఎవడు ఎవడైనా సరే, వాడు ఎంతటి శూరుడైనా వీరుడైనా ధీరుడైనా సరే, ఒక్క దెబ్బతో పడగొడతాను, ఒక్క దెబ్బతో పడగొడతాను. మన ముందు నేటి సంఘములో విర్రవీగుతున్నవాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నవాడు, యుద్ధం యెహోవాదే, ఆయన సేనలు జీవము కలిగిన దేవుని సేనలు, దీనులైన సంఘ బిడ్డలు భయకంపితులై గడగడ వణికిపోతున్నారు. పీఠాధిపతి ఒకడు గొలియాతును పోలి సవాలు చేస్తున్నాడు. వివస్త్రలను చేస్తాడట ఆడబిడ్డలను, మన సహోదరులను భయకంపితులు చేస్తున్నాడు.
ఎవడు వాడు? ఎవడు గొలియాతు? గొలియాతు విషయంలో ఏమి జరిగిందో నేడు కూడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. నిన్న ఎలాగున్నాడో, దావీదు కాలంలో ఎలాగున్నాడో, ఏలా లోయలో కథన రంగంలో గొలియాతును కొట్టిన దావీదు ఎలా ఉన్నాడో, సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే సంఘం ఉన్నది. సరిగ్గా ఆ పరిస్థితిలోనే సంఘం ఉన్నది. సవాలు చేస్తున్నవాడు మతము ఆధారం చేసుకుంటున్నాడు. విర్రవీగుతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాడు విర్రవీగుతున్న ఆ పీఠాధిపతికి సవాలు వినపడుతున్నది. ఏమని వినపడుతున్నది? దేవుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారు తెలుసుకోవాలి. ఈ దండు వారు మతము, హైందవ మతము, ఓర్చుకోలేని మతము, ఓర్వజాలని మతము, ఆకలన్నీ తెలుసుకోవాలి. ఆ సంస్థలన్నీ తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి యుద్ధము చేయబోతున్నాడో తెలుసుకోవాలి. ఎలాంటి యుద్ధము ఆడబోతున్నాడో దేవుడు తెలుసుకోవాలి. యుద్ధము యెహోవాదే. ఏ విధము చేత యుద్ధం గెలుస్తాడు యెహోవా దేవుడు? ఏ విధము చేత యుద్ధం గెలుస్తాడు? కత్తి చేతనే, ఈట చేతనే కాదు. యుద్ధం యెహోవాది. నా ఆత్మ చేతనే దీనిని చేతునని ఓ జెరుబ్బాబెలు నువ్వు తెలుసుకుందువు. శక్తి చేతను, బలము చేతను ఇది కాదు. శక్తి చేత, బలము చేత ఇది కాదు. శక్తి వారికి అపారం ఉన్నది. ఆ పీఠాధిపతికి చెందిన మతమునకు ఇంత అంత శక్తి లేదు. బలము మితిమీరి వారికి కలిగి ఉన్నది. అయితే నా ఆత్మ చేత యుద్ధమాడు యెహోవా. దేవుడు తన ఆత్మ చేత ఈ యుద్ధము గెలిచి మనకు విజయోత్సవమును అనుగ్రహించు యెహోవా ఉన్నాడని, ఆయనే స్వయంగా దిగి వచ్చాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. జీవము గల దేవుడు ఆయన సేనలను తిరస్కరిస్తావా? తృణీకరిస్తావా? నీచంగా మాట్లాడతావా? పరిశుద్ధులను పట్టుకొని, ప్రార్థనా పరులను పట్టుకొని, క్రైస్తవులు, విశ్వాసులు ఛత్తీస్గఢ్ మారుమూలల గ్రామంలో ఒక కుటుంబం ఉంటే, ఆ ఒక్క కుటుంబము జీవము గల దేవుని సన్నిధిలో చేరి అధికారుల కొరకు, పెద్దల కొరకు, ఆ ప్రెసిడెంట్ గారి కొరకు, ఆ పంచాయతీ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన పరులైన పిల్లలు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తారు. పంటలు విరివిగా పండాలని, పుష్కలంగా పండాలని ప్రార్థన చేస్తారు.
ఏ ఇంట గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తారు. సకాలమున వివాహము కావలసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. ఏ కులము మతము పట్టింపు లేదు వారికి. ఏ కులస్తులైన మనుషులు అనుకుంటారు, ఏ మతస్థులైన మనుషులు అనుకుంటారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తారు. జీవం గల దేవుని సన్నిధిలో సాగిల పడతారు, కన్నీరు విడుస్తారు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. అయ్యా అయ్యా, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు, వృద్ధుల కొరకు ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు, పనిపాట లేని యవనస్తుల కొరకు ప్రార్థించే బిడ్డలు ఉన్నారు. వారు నిరంతరము ప్రార్థన చేస్తున్నారు. ఏ ఊరిలో ఒక క్రైస్తవ కుటుంబం ఉన్నా పౌలన్న తిమోతికి రాసిన పత్రిక దొరకబుచ్చుకుంటారు. ప్రార్థన చేసే పరిశుద్ధులు ఉన్నారు. ప్రార్థన ఆలకించే సైన్యములకు అధిపతి యెహోవా పక్షమున ఉన్నాడని వారికి రూఢిగా తెలుసు. అలాంటి వారిని కష్టపెట్టాలని తలంపు ఏల పుట్టెనో అలాంటి వారిని వివస్త్రలు చేయాలని ఏ దుష్టుని వలన తలంపు పుట్టెనో దిగంబరులుగా చేయాలి, బట్టలు తీసివేయాలి, ఊరేగింపు చేయాలి, తొమ్మిగా మీద పడాలి, వారి ఆస్తులు వారి స్థిరాస్తులు దోచుకోవాలి, వారి ఇల్లులు ధ్వంసం చేయాలి. ఈ తలంపు ఏల కలిగెనో ఆ పీఠాధిపతికి ఈ దౌర్జన్యకాండ బలము వారిది, ప్రజాబలం ఉన్నది, అపారమైన మద్దతు ఉన్నది, హిందుత్వము ఉన్నది, విగ్రహాలన్నీ వారి పక్షంగానే ఉన్నాయి. 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు, పిచ్చి పిచ్చి పిశాచులన్నీ దేవతలే వారికి. మన దేవుడు ఆకాశమందున్నాడు, జీవము కలిగిన వాడు, సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దావీదు కాలంలో ఉన్న దేవుణ్ణే, దావీదు కాలంలో ఉన్న దేవుణ్ణే మనము ఆరాధిస్తున్నాము. దావీదు కాలంలో ఉన్న దేవుణ్ణే మనము పూజిస్తున్నాము, మనము కొలుస్తున్నాము. ఆ దేవుడే నేటి వరకు సజీవుడుగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నొదుట కొట్టెను. ఆ రాయి వాని నొదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. యుద్ధము యెహోవాది కదా, యెహోవా యుద్ధము చేయటానికి పూనుకున్నాడు కదా, గొలియాతును సంహరించువాడు యెహోవానే కదా. దావీదు ఒడిసెలు తిప్పాడు. కొండంత మనిషి, బలాఢ్యుడు, శూరుడు. రాయి నుదురు ఎక్కడుంటది? ఫేస్, ముఖము ముందుగా ఉంటది, నుదురు నొసలు. వడిగా కొట్టిన రాయి, విసిరిన రాయి. దేవుని పర్ఫెక్ట్ టైం ప్రకారము దేవుని అదృశ్య హస్తము తల వెనుక భాగమునున్నది. దేవుని అదృశ్య హస్తము యుద్ధము చేయటానికి రెడీగా ఉన్నది, సిద్ధముగా ఉన్నది. పర్ఫెక్ట్ టైం, సూటబుల్ టైం.
ఎప్పుడైతే విసిరిన రాయి నుదుట చొచ్చినందున, వెనకాల నుండి దేవుడే కొట్టినందున వెళ్ళకిలా పడలేదు, బోర్లా పడ్డాడు. బోర్లా పడ్డాడు. రాయి బడిగా బలముగా నుదుట చొచ్చినందున వెళ్ళకిలా పడిపోవలసిన వాడు, పర్వతం వంటి వాడు, కొండ వంటి వాడు వెనక్కి పడిపోవాలి కదా. ఆ ఫోర్సు దేవుని బలమైన హస్తము, అదృశ్య హస్తము వెనకాల నుండి ఒడిసెల రాయి ఏ క్షణమున నుదుట కొట్టిందో, తాకిందో ఫోర్సుగా, అంతకంటే డబుల్ ఫోర్సుగా యెహోవా అదృశ్య హస్తము వాడి తలను కొట్టెను. వాడు బోర్లా పడెను. వాడు బోర్లా పడెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. తల తెగవేయటానికి అధిక బలము, అధిక శక్తి సంపన్నుడై బాలుడైన దావీదు సింహము ఎలుగు వంటి వారి నుండి తన గొర్రె పిల్లలను కాపాడినవాడు. సింహము ఎలుగు వంటి ఒక అంగ 10 నుంచి 12 గజముల దూరము దుముకుతుంది. ఒక్క జంప్ బడిగా సింహము పరిగెత్తితే 10 నుంచి 12 గజముల దూరము గెంతుతుంది. అలాంటి సింహమును వేటాడి దానికంటే వేగంగా పరిగెత్తి నోట కరుచుకొని పోతున్న గొర్రె పిల్లను విడిపించడానికి వడిగా సింహం కంటే వేగంగా పరిగెత్తే దావీదు నడుముల మీద చేయి వేసుకొని రొప్పుచున్న ఆయాసముతో నిలబడిన దావీదు, బాపురే, ఎవడు వీడు, నాకంటే బలముగా ఉన్నాడు అని ఒక్క క్షణము నోట కరుచుకున్న గొర్రె పిల్లను విడిచిపెట్టి ఆశ్చర్యపోయే సింహము నాకంటే వేగంగా పరిగెడుతున్నాడు. మనిషా, గాలి తుఫాను కంటే వేగంగా పరిగెడుతున్నాడు అని ఆశ్చర్యపోయే సింహము ఎలుగుబంటి దాన్ని ఒక్క దెబ్బతో కొట్టి గడ్డం పట్టుకొని చీల్చివేసాను. గొర్రె పిల్లను విడిపించుకొనెను. దేవుని ఆత్మ బలముగా పనిచేస్తుండెను. దేవుని ఆత్మ బలపరచుతుండెను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. యెహోవా బలమిచ్చువాడు, తన ప్రజలకు బలమునిచ్చువాడు, తన ప్రజలను ఆశీర్వదించువాడు, బలము చేత శక్తి చేత నింపువాడు, తన ప్రజలను మోకరించు కాళ్ళను బలపరచువాడు, ప్రార్థనలో ఏకీభవించిన కాళ్ళను బలపరచువాడు. అందరూ ప్రార్థనకు పూనుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంతా ఇప్పుడు ప్రార్థన పరులవుతున్నారు. ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సామూహిక ప్రార్థన, అందరూ ప్రార్థన ఆత్మచేత నింపబడుతున్నారు. ఒక సవాలు ఎదుర్కోవటానికి జీవం గల దేవుని సంఘమును తృణీకరించుట సాధ్యమా? తలను తెగవేసెను.
ఆ గొంతుక, ఆ బలమైన గొంతుక తెగవేయటానికి, కోయటానికి కోయటానికి అంత సులువు కాదు. పటిష్టమైన దేహదారుఢ్యము కలిగిన వాడు గొలియాతు. గొలియాతు గొంతు కోయట సాధ్యము కాదు, సులువు కాదు, చాలా కష్టతరము. 2 చేతులతో ఖడ్గము దూసి పట్టుకొని తల కరకర 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 పసపస పసపస కోసేస్తున్నాడు. తల తెగవేసెను. వారి శూరుడు చచ్చుట చూచి ఫిలిస్తీయులు పారిపోయిరి. ఎక్రోను మార్గమున గాతు, ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. వారు విడిచి వచ్చిన ఎక్రోను, గాతు దూర ప్రాంతాలకి వారు దావీదు సౌలు సేనలు తరమగా గాతు పట్టణం వరకు కూలిరి, ఎక్రోను పట్టణం వరకు కూలి పడిపోయింది. వీడారా, ఫిలిస్తీయులు మళ్ళీ యుద్ధములకు రాలేదా? ఫిలిస్తీయులు సిగ్గుమాలి మరలా యుద్ధములకు వచ్చారు కదా. ఏమని సవాలు చేశాడు? 17వ అధ్యాయము 8వ వచనము, 8, 9 వచనాలు చదువుదాం. 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 17, 8, 9 వచనాలు. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకే మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకని ఏర్పరచుకుని అతను ఎద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మొగుదుము. ఫిలిస్తీయులందరూ మీకు దాసులు అగుదురు. ఫిలిస్తీయులందరూ, నేను ఫిలిస్తీయులను కానా? విర్రవీగు గొలియాతు మాటలు, విర్రవీగుతున్నవాడు పలికిన మాటలు. నేను మీకు ఫిలిస్తీయులను కానా? మీలో ఒకరిని ఎవరినైనా ఏర్పాటు చేసుకొని నా యొద్దకు పంపుడి. ఆ ఒక్కడు నన్ను జయించిన ఎడల మేము ఎప్పటికీ దాసులం అవుతాము. మాట మీద ఉంటారా? మనము నమ్మిన దేవుణ్ణి నమ్ముతాము అనే మాట మీద ఉంటారా? ఆ పీఠాధిపతి మాట 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 మీద ఉంటాడా? ఆ పీఠాధిపతి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విర్రవీగుతున్నవాడు ఆ గొలియాతు మాట తప్పినట్టుగా మొదటి నుండి అబద్ధమునకు జనకుడు, ఆది నుండి అబద్ధం ఆడువాడు. అబద్ధమే వాడి బలము, ఆడిన మాట తప్పటమే వాడి బలము. ఆనాడు గొలియాతు, ఈనాడు పీఠాధిపతి. 23వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం చదవండి. తరువాత ఫిలిస్తీయులు కయ్యేల మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునికి వినబడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీ వెళ్ళి ఫిలిస్తీయులను హతం చేసి కెయీలాను రక్షించమని దావీదునికి సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ సెలవయ్యింది. దావీదు, ఇశ్రాయేలును విడిపించు. మాటికి వస్తున్నారు ఫిలిస్తీయులు. మాట మీద నిలబడని వారు. మాట మీద నిలబడతారు.
మాట మీద నిలబడతారు అనుకుంటే పొరపాటే మనది. అప్పుడు గొలియాతు, ఇప్పుడు పీఠాధిపతి. 20 సంవత్సరాల క్రితము దారాసింగ్ ఆస్ట్రేలియను గ్రహాం స్టైన్ పసిపిల్లలను కాల్చేసిన వాడు, తండ్రిని 2 కొడుకులను కాల్చేసిన వాడు. కాలిపోతున్నారు, అయ్యో అయ్యో అయ్యో. యవనస్త్రాలు ఆ పాస్టమ్మ గారు గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడు దారాసింగ్ ఇతరుల కాలంలో గొలియాతు మాటి మాటికి మాట తప్పుతున్నారు, మాటి మాటికి మాట తప్పుతున్నారు. 2 తలంపులతో ఉన్నారు. బయలు బలము కావాలి. హిందూ మతంలో దేవతలు, కోటాను కోట్ల దేవతలు కావాలి. హైందవ సిద్ధాంతం కావాలి. జీవమునిచ్చి, ఊపిరినిచ్చి, బ్రతుకునిచ్చి, గాలి నీరు ఉచితంగా ఇచ్చి, పంచభూతములన్నీ ధారాళముగా ఇచ్చి, సృష్టికర్త అయిన దేవుడు అక్కర్లేదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి సృష్టిని పూజించేవారు మాటి మాటికి మాట తప్పుతారు. ఏమని ప్రగల్భాలు పలికెను గొలియాతు? నేను ఫిలిష్తీయుడను కానా? మీలో ఎవరైనా ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటే వాడు నన్ను జయిస్తే ఎన్నటెన్నటికి నీకు దాసులం అవుతానన్నాడు కదా, ప్రగల్భాలు పలికాడు కదా. మాటి మాటికి ఓడిపోయిన మాటి మాటికి ఎవని మింగుదునా అని గర్జించు సింహం వలె, కోరలు లేని సింహమే, పళ్ళు లేని సింహమే భయపెడతాడు ఊరికే. దేవుని పేరట ఎదురు తిరిగితే పారిపోతాడు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అపవాది ఎదురించు బిడ్డలు ప్రార్థన పరులు తయారవుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా అపవాదిని ఎదిరించడానికి. అప్పుడు దేశము వదిలి పారిపోతాడా? మరొక రాష్ట్రంలో తల దాచుకుంటాడా? సిగ్గుమాలిన వాడు. మాటి మాటికి ఓడిపోయినను నేనున్నాను, తోకలో ప్రాణమున్నది, తల చితికిపోయింది, సిలువలో తల చితికి కొట్టాడు, సిలువలో తల చితికిపోయింది. సర్పము తోక ఆడుతున్నది, తోకలో బలమున్నది. నేనున్నాను, ఇంకా చావలేదని ఎవని మింగుదునా అని గర్జించే సింహం వలె వెతుకుతున్నవాడున్నాడు. కూరలు తీయబడినవాడు, తల చితుక్కుపోయినవాడు, తోకలో మాత్రమే ప్రాణం ఉన్నవాడు, తోకలో బలము కలిగి ఇలా రెచ్చిపోతుంటే, సవాలు విసురుతుంటే, ప్రార్థన పరులు ప్రార్థనకు పూనుకుంటున్నారు కదా, ఉజ్జీవ ప్రార్థనలు చేసుకుంటున్నారు కదా. అపవాదికి అనంతమైన నాశనము కలుగుతుంది కదా. యేసు రక్తము జయము పొందుకుంటది కదా. యేసు నామమునకు విజయము పొందుకుంటది కదా. ప్రతి స్థలమందును విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం అనే పౌలు గారి 2 కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయము ఇప్పుడు చదవవలసిన అవసరం లేదు, సమయం మించిపోతున్నది. పౌలు గారు చెప్తున్నారు సూటిగా తేటగా, ప్రతి స్థలమందును విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విశ్వాసులందరూ, పరిశుద్ధులందరూ నిలబడి విజయోత్సవం పొందుకునుట మనము చూస్తాము. మార్చి 1 తారీఖు ఎంతో దూరమో లేదు ప్రియులారా. మార్చి 1 విశ్వాసులకు విజయము, పరిశుద్ధులకు విజయము, ప్రార్థన పరులకు విజయము.
దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవిలెలో ప్రార్థన వీరుల కవిలెలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవగ్రంథములో పేర్లు లిఖించబడిన వారు, దేవుని సన్నిధిలో ఉన్న కవిలలో పేరులు సువర్ణాక్షరములతో రాయబడిన వారు, ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల పట్టికలో, ప్రార్థన వీరుల జాబితాలో దీనులైన పిల్లలకు పేరు లిఖించబడ్డాయి. ప్రార్థన వీరుల కవిలలో ఆ ప్రార్థన పరులతో మనము కూడా ఏకీభవించుదామా ప్రియులారా? మనము కూడా ఏకీభవించుదామా? మన ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మన ఒక అంగము, మన శరీరంలోని ఒక భాగము నొప్పి కలుగుతూ ఉన్నది, బాధ కలుగుతూ ఉన్నది, కలగబోతూ ఉన్నది. బాధ నివారణమయ్యే మార్గమే లేదా? రండి, మనము కూడా మన వంతు సహకారం అందిద్దాము. మనము కూడా మన వంతు కర్తవ్యము నిర్వహించుదాము. ప్రార్థనలో ఏకీభవిద్దాము, ప్రార్థన సహకారం అందిద్దాము, ప్రార్థన సపోర్ట్ చేద్దాము. విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన బహుబలమైన ప్రార్థన చేయాలి. మార్చి 1న యేసు నామములో ఉన్న బిడ్డలకు, ప్రార్థన పరులకు జయము కలగాలి, జయము కలగాలి, విజయోత్సవము కలగాలి. దేవుడు కన్నీటితో ప్రకటిస్తున్న దేవుని సేవకుని హృదయ వేదనతో ప్రకటిస్తున్న మాటలు దేవుని దాసుడు ప్రకటిస్తున్నాడు. ప్రార్థన మద్దతు ప్రకటిస్తున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాకు స్నేహితులు ఉన్నారు ప్రియులారా, జిల్లాకున్నారు. రాయ్పూర్ రాజధాని క్యాపిటల్ సిటీలో ఉన్నారు. సతీష్ సూర్యవంశీ యవన సేవకుడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనేక మంది ప్రియులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు. వారికి మన వంతు ప్రార్థన సపోర్ట్ కావాలి. దేశమంతా ప్రార్థన పరులు లేవాలి, ప్రార్థనకు పూనుకోవాలి. పూనుకుంటున్న ప్రార్థన సమూహములు, గుంపులు, మోకరించే గుంపులు ఉన్నాయి. జీవం గల దేవుడు రక్షించుటకు సమర్థుడు వారికి ఉన్నాడు. వాడు తలపెట్టిన, అలనాడు గొలియాతు తలపెట్టిన కుప్ప కూలిపోయాడు, తల తెగవేయబడింది. తలను కోసి తల చేత పట్టుకొని, ఖడ్గము చేత పట్టుకొని సౌలు ఎదుట నిలిచిన బాలుడు సమూయేలు, దావీదు ఒగరుస్తున్నాడు, ఆయాసము రొప్పుతున్నాడు. శూరుడైన ఒక ఇనుప స్తంభమును కోసినట్టు తల చేత పట్టుకున్న విర్రవీగిన గొలియాతు శూరుడు తల తెగవేయబడింది. ఎక్రోను వరకు, గాతు వరకు కూలిపోయారు ఫిలిస్తీయులు. ఆ దావీదును పోలి మనం కూడా యుద్ధము యెహోవాదే అని దేవుని పేరట ప్రార్థన పోరాటమునకు పూనుకుందామా? దేవుడిట్టి మాటల చేత మనందరినీ దీవించిన బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు.
శుద్రనైనా నీకే స్తోత్రం ప్రభు నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడ, మహాదేవుడ, మహాగణుడ, నీకే మహిమ, నీకే ఘనత. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేనా నీ దాసుల ద్వారా పలికిన మాటలు బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి. ఇదిగోనైనా నా తండ్రి, నా ప్రియ ప్రభా, మా ముందునైనా ప్రభా ఛత్తీస్గఢ్ రాష్ట్రమును ప్రభా అయ్యా, ఇదిగో నా తండ్రి కాపాడమని దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఇగో నాన్న, ఎక్కడైతే నీ నామానికి అవమానం జరిగించాలని చూస్తున్నారో అయ్యా నాయన, అది ప్రభుత్వాలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఎటువంటి అపవాది తంత్రములైన ప్రభు అయ్యా, నీ నామం ముందు అది తుత్తునీయులుగా అవ్వబడును గాక. నీ నామం ముందు ప్రభ తుత్తునీయులుగా ప్రభ అది నైనా ప్రభ అవ్వబడును గాక. నైనా నీకే స్తోత్రం ప్రభు నీకు వందన. ఎక్కడైతే నీ నామానికి అవమానం కలిగించాలని చూస్తే అక్కడ నీ నామానికి ఘనత కలుగును గాక. నీ నామానికి రెట్టింపు 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 నైనా ప్రభు ఘనత కలుగును గాక, మహిమ కలుగును గాక. నైనా నీకే స్తోత్రం ప్రభు నీకు. గొప్ప సాక్షరం వినటానికి అయ్యా సహాయం దయచిన ప్రభు నీకు. అక్కడ ఇదిగో నన్ను అపవాది తంత్రం నాశనము లయమోగును గాక. నైనా నీకే స్తోత్రం ప్రభు నీకు వందన. అయ్యా నీ బిడ్డల పక్షాన నేను యుద్ధము చేయమని అడుగుచు, యుద్ధము యెహోవాదే. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు, ఈ ఉదయకాల సమయం నీ పాదం దగ్గర పెడుతున్నాం ప్రభు నాయన. నువ్వే నీ బిడ్డలకు సహాయం దయచండి. మా దేశం అంతటిని జ్ఞాపకం చేసుకుని దీవించనయ్యా. చీకటిలోకి వెళ్ళకండి అయ్యా, నువ్వే కాపాడమని దీవించి రక్షించమని అడుగుచున్నాను అయ్యా. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి కూడా అయ్యా మా అందరి జీవితాలు, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఈ దినమంతా కూడా నీ పాదముల దగ్గర ఉండి విధేయత అయ్యా నువ్వు మాకు దయచేయమని నింపి నడిపించమని నీకే మహిమ తెలుస్తూ యేసునామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాస్టర్ డానియల్ మోసెస్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? పాస్టర్ డానియల్ మోసెస్ గారు. ఇప్పుడు మన తండ్రి ఆశీర్వాదం విడుదల చేయండి అయ్యగారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, సన్నిధి, నడిపింపును, పరిశుద్ధాత్మ యందలి సర్వసత్యమును కూడి ఉన్న మనకును, సకల పరిశుద్ధులకును, దేవుని వాక్యాన్ని ప్రకటించిన దేవుని సేవకుని కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించి ఈ అంత్య దినాలలో మనలను దేవుని మహిమ కొరకు వాడబడదుము గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ శుభాలు కలుగును గాక. దేవుని కృప మనకందరికీ తోడై ఉండును గాక. అందరికీ వందనాలండి. రండి, హిందీ సభ ఆరంభించటకు సమయమైంది. विश्वनाथ प्रसाद जी हमारे बीच में तैयार है, नेतृत्व करेंगे हमारा, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। विश्वनाथ प्रसाद जी आप। हे हमारे पिता सर्व सामर्थ्य सर्वमय